అందరినీ ప్రతి ఒక్కరిని పట్టి పట్టి చూసి వీళ్ళ చరిత్ర అంతా చూసి ఫోటో దిగాలంటే సాధ్యపడే విషయం కాదు. అలాంటి వాళ్ళకి బాలకృష్ణ గారు కరెక్టేమో, నందమూరి బాలకృష్ణ గారు. అందువల్ల ఏంటంటే రాజకీయంగా కూడా కొంత ఇలాంటి సందర్భాల్లో నష్టం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇందాక మన జనసేన మిత్రులు ఒక విషయం గుర్తు చేశారు. చెవిరెడ్డికి భాస్కర్ రెడ్డి గారు రమేష్ నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు మా అనుచరుడిని అరెస్ట్ చేస్తారా అన్నారు. అంటే ఆయన ఓన్ చేసుకున్నారని చెప్పి జనసేన వాళ్ళు చెప్తున్నారు. అవును, ఓన్ చేసుకున్న తర్వాత వాళ్ళు టీడీపీ అతనని ఎలా మాట్లాడతారు? సో అందువల్ల ఏంటంటే ఇలాంటి విషయాల్లో కొన్ని చోట్ల అంటే పార్టీ పరంగా పాపం వైసీపీ వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది, దాన్ని మనం తప్పట్టక్కర్లేదు. కానీ వాస్తవాలు ప్రజలకు కనబడిపోతున్నాయి, క్లియర్ గా కనబడిపోతున్నాయి. ఎందుకంటే ఆ ఫ్లైట్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరగడం, సరే దీని స్పెషల్ ఫ్లైట్ అనగానే అది సీఎం రమేష్ ఫ్లైట్ అంటారు. సీఎం రమేష్ ఫ్లైట్ చాలా మందికి ఇస్తాడు ఆయన. అందులో వీళ్ళు ఒకళ్ళు, ఆయనకేమి రాజకీయాల్లో వీళ్ళు వాళ్ళని లేదు, అందరికీ ఇస్తాడు, పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇస్తాడు సీఎం రమేష్ గారు. సో అందువల్ల వీళ్ళు వాళ్ళని లేదు. అందువల్ల ఎవరికైనా అంటే ఇప్పుడు మన దాంట్లో చూడవలసింది అది ఎవరి ఫ్లైట్ అని కాదు, అంత డబ్బు పెట్టి ఎలా ఎఫర్ట్ చేయగలుగుతున్నారు, వాళ్ళకున్న స్టేటస్ ఏంటి, వాళ్ళు ఎలా ఎఫర్ట్ చేయగలుగుతున్నారు. పక్కన హీరోయిన్లు ఏమండి వెంకటేష్ నాయుడు ఎఫర్ట్ చేయాల, ఒక సినీ వాళ్ళు ఎవరో ఎఫర్ట్ చేశారు. అది ఎవరో ఒకళ్ళు కాదండి రమేష్ గారు. ఇప్పుడు మీకు నాకు చేయరు కదా, వెంకటేష్ నాయుడుకి ఎందుకు చేశాడు? ఏంటి అతని క్వాలిఫికేషన్ ఏంటి? అతను ఏమైనా అధికారా, అతను ఏమైనా రాజకీయ నాయకుడా? మాట్లాడుదురు వన్ బై వన్, దయచేసి ఆగాలి, వన్ బై వన్ మాట్లాడుదురు. సురేష్ గారు ఆగండి, సురేష్ గారు వీరబ్రహ్మ గారు ఆగండి. శ్రీరామ్ గారు మీరు శ్రీరామ్ గారు కంక్లూజన్ చెప్తా. శ్రీరామ్ గారు కంప్లీట్ చేస్తా చేయండి. అక్కడ అతను ఇయర్లీ సబ్మిట్ చేసిన ట్యాక్స్ దాంట్లో ఏముంది, అతనికి ఎవరు ఎఫర్ట్ చేసినా కానీ అసలు అందులోకి వెళ్ళి అతను కూర్చునే కెపాసిటీ అతనికి ఎలా వచ్చింది, అతన్ని కూర్చోబెట్టడానికి వెనకాల ఉన్న వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏంటి, ఎవరికి ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం. పక్కన తమన్నా గారు ఎందుకున్నారు? తమన్నా గారు ఎందుకున్నారు అసలు? తమన్నా గారు ఎందుకున్నారు? మీరు రమణాథ్ గారు మీరు కూడా వీడియో కూడా చేస్తారు దాని మీద మీ ఛానల్లో. తమన్నా గారు కనపడింది మనకి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది స్పెషల్ ఫ్లైట్లు ఎక్కారు, వాళ్ళకి ఉన్న లింకులు ఏంటి, ఇవన్నీ కూడా చర్చ జరగాలి. అందుకే విచారణ జరగాలి వీటి మీద. ఇందుకే నేను ఒక మాట చెప్పాను, రాబోయే రోజుల్లో సంక్షోభం ఇంకా పెరుగుతుంది. దీని మీద చర్చ జరిగిన కొద్దీ, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిగిన కొద్దీ రాబోయే రోజుల్లో ఇంకా లెక్కతో పాటు ఇంకా మిగతా విషయాల మీద కూడా చర్చ జరిగిన కొద్దీ. అయితే ఇక్కడ ఒకటి శ్రీరామ్ గారు, ఆ వెంకటేష్ నాయుడు ఫోను మొత్తం బ్యాకప్ తీస్తున్నారు అధికారులు అనేది కూడా ఒకటి చర్చ నడుస్తూ ఉంది. సో అందులో ఇంకా ఎవరెవరియో ఫోటోలు, ఎవరెవరియో వీడియోలు ఏ ఉన్నాయని రకరకాలుగా మరి చర్చలు నడుస్తూ ఉన్నాయి. శ్రీరామ్ గారు మరి ఏం బయటకు వస్తాయో, ఏం ఘోరాలు చూడాల్సి వచ్చిందో భవిష్యత్తులో. తమన్నాని తీసుకొస్తే సరిపోదు కదా సార్, తమన్నాని తీసుకొస్తే మొత్తం చెప్పేస్తుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ రాజకీయ నాయకురాలు కాదు, ఆవిడ ఉన్న విషయం ఏంటనే చెప్పేస్తుంది. సరిగ్గా అడిగే విధానాలు అడిగితే ఆవిడ చెప్పేస్తుంది మొత్తం మ్యాటర్ అంతా. సో అందువల్ల అందుకనే సంక్షోభం ఇంకా పెరగబోతుంది, వైసీపీ పార్టీకి సంక్షోభం పెరగబోతుంది. ఇప్పటికైనా గతంలో ఏం జరిగినాయో వాటన్నిటి మీద ఇంకా జాగ్రత్త పడి మీరు అన్ని ఏవైతే వాస్తవాలు ఉన్నాయో వాటిని మాట్లాడండి. వాస్తవాలు మాట్లాడితే ప్రజలు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. లేదు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుందాం అనుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఇబ్బంది పడతారు, చూసుకోండి అని మాత్రం చెప్తున్నారు. వీరబ్రహ్మం గారు సార్ నమస్తే.